హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీటెట్ 2025 ఎక్స్పీరియన్స్. అందరికీ నమస్కారం. సో వెల్కమ్ టు తేజ్ అకాడమీ. అండ్ మన తేజ్ అకాడమీ వాళ్ళు ఏపీటెట్ పవర్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అందులో ఈ ప్రోగ్రాంలో ఏమేమి ఉంటాయంటే ఏపీటెట్కి 2025 సంబంధించిన మెటీరియల్స్, నోట్స్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందులో ఈరోజు మన టాపిక్ ఎస్పెషల్గా ప్రతిరోజు ఒక్కొక్క కంటెంట్ తీసుకొని ఆ కంటెంట్ మీద కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అందులో అవి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ వీడియోస్లో. సో మన ఈరోజు టాపిక్ వచ్చేసి క్యూబ్ అండ్ క్యూబిట్స్ అనేది డిస్కస్ చేద్దాము. ఓకే, సో బిఫోర్ వి డిస్కస్ అబౌట్ ద టాపిక్, మనము టాపిక్ డిస్కస్ చేయకముందు మీరు చేసిన పని ఒకటి ఉంది. అది యూట్యూబ్లో మీరు తేజ్ అకాడమీని టైప్ చేయండి. ఎక్కడ టైప్ చేయాలి? యూట్యూబ్లో మీరు తేజ్ అకాడమీని టైప్ చేసి అందులో ఛానల్ని, తేజ్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి. సో చేసుకోవడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతిరోజు వీడియోస్ డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకే, సో ఇంకొకటి, డైరెక్ట్గా మీరు మీ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి తేజ్ అకాడమీ అని టైప్ చేస్తే తేజ్ అకాడమీ వాళ్ళ అప్లికేషన్ అక్కడ ఉంటుంది. సో అందులో మీకు మేము ప్రొవైడ్ చేసే ఫ్రీ క్లాసెస్ రోజు ప్రొవైడ్ చేసే ఫ్రీ క్లాసెస్, మోక్ టెస్ట్లు, దానికి సంబంధించిన నోట్స్ అన్నీ మీరు ఈ ఛానల్లో, ఈ అప్లికేషన్లో దొరకడం జరుగుతుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న స్కానర్ని, క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి డైరెక్ట్గా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ద టాపిక్. ఓకే, సో వాట్ ఈస్ ద టుడే టాపిక్? క్యూబ్. సో ఇదేంటో తెలుసు కదా, ఇది ఒక సాలిడ్ ఫిగర్. ఓకే, క్యూబ్. సో బిఫోర్ వి డిస్కస్ అబౌట్ ద క్యూబ్, ఓకే, మీకు ఒక నెంబర్ గుర్తుంటుంది 1729 అనేది. ఇది ఒక ఫేమస్ నెంబర్. 1729 అనేది ఒక ఫేమస్ నెంబర్. అదేంటో తెలుసా మీకు? ఇది ఒక రామానుజన్ నెంబర్ అనేసి చెప్పుతాం మనము. ఓకే, ఈయన ఎవరు? రామానుజన్ అంటే ఈయన గ్రేట్ మ్యాథమెటిషియన్ హూ ఇన్వెంటెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద జీరో. ఓకే, సో ఈ నెంబర్ ఎలా ఈ నెంబర్ను రామానుజన్ నెంబర్ మనం ఎందుకు అంటాము అంటే, why we are calling this 1729 is a Ramanujan number? Because for this there is a one history. దానికంటూ ఒక చరిత్ర ఉంది. ఏంటి అదంటే, తను రామానుజన్ ఫ్రెండ్ ఒక ఆయన కలవడానికి వచ్చినప్పుడు ఒక స్టేషన్లో తిరిగి ఆయన క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాడు. ఓకేనా, వచ్చినప్పుడు ఆయన వచ్చిన క్యాబ్ నెంబరే 1729. ఆయన ఏమన్నాడంటే, ఈ నెంబరు 1729 ఇట్స్ లుకింగ్ లైక్ ఏ వెరీ డల్ నెంబర్ అని చెప్పారనమాట. డల్ నెంబర్ అనేసి అన్నాడు. బట్ రామానుజన్ ఏమన్నాడంటే, ఈ నెంబర్ని ఇట్ ఈస్ నాట్ ఏ డల్ నెంబర్, ఇట్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ నెంబర్, స్మాలెస్ట్ ఏ నెంబర్ అనేసి అన్నాడు. రామానుజన్ దీన్ని అతని ఫ్రెండ్కి చెప్పాడు. ఈ నెంబర్ని మనం 2 విధాలుగా రాసుకోవచ్చు అన్నాడు. ఎందుకంటే ఆయన రామానుజన్ నెంబర్తో ఆడుకోవడం అంటే హీ లైక్స్ టు ప్లే విత్ ద నెంబర్స్. ఓకే, సో 1729 ఈయన 2 విధాలుగా రాసుకున్నాడు. ఏంటివి అంటే మనం చూద్దాం. ఇక్కడ ఒకటి 1728 + 1గా రాసుకున్నాడు. ఇంకొకటి 1000 + 729గా రాసుకున్నాడు. తర్వాత ఆయన అనుకున్నాడు, ఇది 1728ని మనము 12 క్యూబ్గా రాసుకోవచ్చు. 1 క్యూబ్ని, ఓకే, 1ని ఈ వాంటెడ్ టు రైట్, ఒక్క నిమిషం. ఓకే, సో ఓకే, సో ఓకే, 1ని ఆయన 1 క్యూబ్గా రాసుకున్నాడు. ఓకేనా, సో ఇంకొకటి 1000ని ఆయన మనము 10 క్యూబ్గా రాసుకోవచ్చు అనేసి చెప్పినాడు. ఓకేనా, 729ని 9 క్యూబ్గా మనము రాసుకోవచ్చు అనేసి చెప్పినాడు. ఆయన చెప్పిన ఇక్కడ 12, 12 క్యూబ్ అండ్ 10 to the power of 3 and 9 క్యూబ్ అండ్ 1 క్యూబ్నే 1 క్యూబ్గా అనేసి చెప్తున్నామంట. ఆయన క్యూబ్ అంటే ఏంటంటే, ఇక్కడ ఏ క్యూబ్ ఈజ్ ఎ నంబర్ దట్ ఈజ్ ఆబ్టైన్డ్ when a number is multiplied by itself 3 times. అక్కడ ఏం జరిగిందో మీరు అబ్జర్వ్ చేస్తారు. అక్కడ ఏమేమి ఉంది? 12 క్యూబ్,
1 క్యూబ్డ్, 10 క్యూబ్డ్, ఇంకొకటి ఏంటి అక్కడ 9 క్యూబ్డ్. సో ఇక్కడ మీరు కామన్గా ఏం చూడొచ్చు, ఇక్కడ క్యూబ్ అనేది మనము అబ్జర్వ్ చేయొచ్చు. 3 3 3 3. సో 12 క్యూబ్డ్ అంటే ఏంటి, 12ని మనము 3 సార్లుగా మనము మల్టిప్లై చేయమన్నాడు. 1 క్యూబ్ని 1 ఇంటూ 1 ఇంటూ 1, 10 క్యూబ్ని 10 ఇంటూ 10 ఇంటూ 10, 3 టైమ్స్ మనము మల్టిప్లై చేస్తున్నాము. 9 క్యూబ్ని 9 ఇంటూ 9 ఇంటూ 9. దట్ ఈస్ వాట్ ఇట్స్ సెయింగ్. A cube is a number. A cube is a number. A cube is a number. Okay. A cube is a number. So the cube is a number that is obtained when a number is multiplied by itself 3 times. ఈ 1729 అనేది ఒక నెంబరు. దీన్ని మనము ఇట్ ఆప్టైన్ వెన్, ఈ నెంబర్ ఎలా వస్తుందంటే ఒక నెంబర్ని మనము 3 సార్లు మనం మల్టిప్లై చేస్తే వచ్చేదే ఆ నెంబర్. దాన్ని మనము క్యూబ్ అనేసి చెప్తున్నాడు ఇక్కడ. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, the cube of 2 is 8. That means 2 to the power of 3 is equal to 8. So 8 is the cube of 2 అనేసి చెప్తాము. ఓకే. సో ఇలా దీన్ని క్యూబ్ కాన్సెప్ట్ అనేసి చెప్తారు. సో క్యూబ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ సాలిడ్ ఫిగర్. ఇట్ ఈస్ ఆల్సో ఏ సాలిడ్ ఫిగర్. అండ్ ఎక్కువగా మనం ఈ క్యూబ్ అనేది ఎక్కడ వింటాం, ఎక్కడ చూస్తామంటే ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్, ఇన్ ద ఏరియా ఆఫ్ జామెట్రీలో ఎక్కువగా మనము చూస్తాము. ఆ 3D షేప్స్ కూడా చూస్తాము. అదే ఇది ఒక 3D షేప్. ఓకే. సో తర్వాత మనం క్యూబ్ రూట్ కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో దీనికంటే ముందు మీరు క్యూబ్ రూట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఈజీగా 1 క్యూబ్డ్ ఈక్వల్ టు 1, 2 క్యూబ్డ్ ఇజ్ ఈక్వల్ టు 2, 3 క్యూబ్డ్ ఇక్కడి నుంచి మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. సో 2ని 8గా రాసుకోవచ్చు. సో 2 క్యూబ్డ్ ఈజ్ 8, 3 క్యూబ్డ్, ఓకే, 3ని 3 వచ్చినప్పుడు 7, 7 వచ్చినప్పుడు 3గా మనము రాసుకోవచ్చు. ఓకేనా. 7, 4 క్యూబ్డ్ 4, 5 క్యూబ్డ్ ఈజ్ 5, 6 క్యూబ్డ్, ఓకేనా, 6, 7 క్యూబ్డ్, 7 వచ్చినప్పుడు ఎలా రివర్స్గా 3గా రాసుకోవచ్చు. 8 క్యూబ్డ్ని ఎలా 2, ఓకేనా. 9 క్యూబ్డ్ 9 అండ్ 10 క్యూబ్డ్ దిస్ ఈజ్ మనందరికీ తెలిసిందే 10,000. ఓకేనా. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ +1 స్క్వేర్ +2 స్క్వేర్ +3 స్క్వేర్ +4 స్క్వేర్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో 3 క్యూబ్డ్ అంటే 3 క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 సార్లు మల్టిప్లై చేయాలి. 3 మూల ఎంత, 9, 9 మూల 27 అనమాట. ఓకే. సో ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తే మనకు 7 అనేది ఇక్కడ ఆల్రెడీ ఉందన్నమాట. ఇక్కడ 2 రావాలి. దీన్ని మల్టిప్లై చేస్తే మనకు 2 వస్తుంది అనమాట. సో దట్ మీన్స్ 1 ఇంటూ 2 వీఆర్ డూయింగ్ హియర్. సిమిలర్లీ 4 క్యూబ్డ్ అంటే ఎంత, 4 ఇంటూ 4 16, 16 ఇంటూ 64, ఓకేనా. సో 3 ఇంటూ 2 చేస్తే 6 వస్తుంది. సిమిలర్గా 5 క్యూబ్డ్ రావాలంటే 4 ఇంటూ 3 చేయండి, 4. సో ఎంత వస్తుంది, 4 ఇంటూ 3 20, 4 మూల 12, ఓకేనా, 4 మూల 12. 6 క్యూబ్డ్ అంటే ఇక్కడ ఏం చేయాలి, మన ప్యాటర్న్ ఇక్కడ ఏం చేస్తున్నాము, ముందు నెంబర్ 2 దానికంటే ముందు నెంబర్ 2 మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ ముందు నెంబర్ ఏది 5, దానికంటే ముందు నెంబర్ ఏది 4, 5 4 20, 5 4 20, 20 ప్లస్ 1 21. సిమిలర్గా 7 క్యూబ్డ్ అంటే 6 ఇంటూ 5 మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లై చేస్తుంటే 6 ఇంటూ ఎంత, 6 5 30, 30 ప్లస్ 4 34, 30 ప్లస్ 4 34, 2 స్క్వేర్ 2 ఇంటూ 2 4, ఓకేనా. నా 8 క్యూబ్డ్ ఎంత, 8 క్యూబ్డ్ అనేది మనం ఇక్కడ చూద్దాం. 8 క్యూబ్డ్ రావాలంటే ముందు 2 నెంబర్లు మనము మల్టిప్లై చేయాలి. 7 6 42 ప్లస్ 7 6 ఎంత, 7 ఇంటూ 6 42 ప్లస్ 3 స్క్వేర్ 9, 9 2 11 500
12. 9 క్యూబ్డ్, 9 క్యూబ్డ్ అంటే ఏం చేయాలి? 7 × 8 మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో ఎంత వస్తుంది? 7 × 8. సో 8 ప్లస్ 4 16, 72, 7 to 9. సో ఇలా మీరు క్యూబ్స్ని షార్ట్కట్లో గుర్తు పెట్టుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఒకటి. దెన్ తర్వాత క్యూబ్ రూట్ ఈస్ ద ఇన్వర్స్ ఆపరేషన్ ఆఫ్ ద క్యూబ్. సో నౌ 3 to the power of 1 equal to, 1 cubed is 1. Similarly 3 to the power of 8 is equal to 2. సో దాన్ని మనం ఎలా రాసుకుంటామంటే, ఓకే, సో 3√8 ఓకే, చూసుకో. Don't this insect will kill it, no? అని ఎడిట్ చేసుకోమను. ఓకే, ఓకే. సో యా, సో 3√8 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా? సో దాన్ని ఎలా రాసుకుంటున్నామంటే, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 3√8 అంటే 2 to the power of 3 ఇంటూ దీన్ని 2 to the power of 3గా కూడా మనము రాసుకోవచ్చు. ఓకేనా? యా, సో దీన్నే 3 రూట్ని మనము క్యూబ్ రూట్ అనేసి చెప్తాం. క్యూబ్ రూట్ ఈజ్ ద ఇన్వర్షన్ ఆఫ్ ద క్యూబ్ అనమాట. సో ఇదైతే ఇక్కడ ఏం చేస్తున్నామంటే 8 ఈజ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ 2 అని చెప్తున్నాం. ఇన్వర్స్ ఏమవుతుంది ఇక్కడ? సో ఇక్కడ 2 to the power of 3 వాల్యూ ఈజ్ ద 8 అనమాట. ఓకేనా? సో అది కాన్సెప్ట్. సో ఈ రెండు కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనకు ప్రీవియస్ క్వశ్చన్ టెట్లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అవి విల్ ట్రై టు సాల్వ్ ఇట్. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్? ద వాల్యూ ఆఫ్ 3 cube 125 ప్లస్ 3 cube of 0.08 మైనస్ 3√0.343 అనేది వస్తుంది. సో ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటే రావాలి. 3 125. ఓకేనా? సో 3 125 క్యూబ్ రూట్ ఆఫ్ 125 ఎంత? 5 అనమాట. క్యూబ్ రూట్ ఆఫ్ ఇక్కడ రాసుకోండి, క్యూబ్ రూట్ ఆఫ్ 125 వచ్చేసి 5 అనమాట. సో దట్ మీన్స్ 5 ప్లస్, ఓకే, ఇక్కడ ఓన్లీ 125 మాత్రం తీసుకోండి. ఇక్కడ 0.00 వదిలేసి ఓన్లీ క్యూబ్ రూట్ 8 వాల్యూ. రూట్ 8 వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ? ఓన్లీ 2 అనమాట. సో ఓకే, 2. సో నౌ 3 2.0.008. సో 2 ఇలా పెట్టుకోండి. సో ఇక్కడ మనం ఏమడుగుతున్నాం? ఇక్కడ 3 అడుగుతున్నారు కదా. సో పాయింట్ తర్వాత ఎన్ని సున్నాలు, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉంటాయి. సో 3/3 = 1 వస్తుంది. సో దట్ మీన్స్ పాయింట్ తర్వాత నీకు ఒక వాల్యూ మాత్రమే ఉండాలి. సో 0.2 అనమాట. సిమిలర్లీ 3.0.343. ఓకేనా? ఇక్కడ రూట్ 343 మాత్రమే చూడండి. ఓకే, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రూట్? ఇక్కడ చూడండి ఎంత ఉంది ఇక్కడ? 7 cubed అనమాట. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద 3 is 7. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్ హియర్? ద వాల్యూ ఆఫ్ 3√8 ప్లస్ 3 square root of 0.125, 3 to the power 0.027. That is the question they are asking. ఓకేనా? సో 3√8ని ఎలా రాసుకోవచ్చు అంటే ఓన్లీ √8 చూడండి. √8 వాల్యూ ఇస్ ఓన్లీ 2. ఓకేనా? సో ఓన్లీ పీకే నో. దిస్ ఈజ్ అనదర్ క్వశ్చన్. మెయిన్ క్వశ్చన్ ఎత్తిపోయింది. ఎక్కడో ఏం జరుగుతుంది అసలు? ఇది ఈజ్ ద క్వశ్చన్. 3 125 తర్వాత 3 ఓకే, ఇదే క్వశ్చన్. ఓకే,
సో ఇక్కడ చూడండి, ద క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ద వాల్యూ ఆఫ్ 3 125 ప్లస్ 3 క్యూబ్ ఆఫ్ 0.008 అండ్ 3 క్యూబ్ ఆఫ్ 0.343 దట్ ఈస్ ద క్వశ్చన్. లెట్ us ట్రై టు సాల్వ్. ఓకే, సో 3 125 125, సో ఇక్కడ ఓన్లీ 125 వాల్యూ ఎంత మనకు 5. ఓకే, సో దాన్ని మనము 5గా రాసుకోండి. ఓకేనా, 5 ప్లస్ తర్వాత 0.008 ఓన్లీ 28 ఎంత వాల్యూ వచ్చేసి 2 అనమాట. ఓకేనా, 2 వాల్యూ వచ్చేసి నీకు 3 to the power of ఓన్లీ 8, ద వాల్యూ ఇస్ 2. ఓకే, నౌ సో ఇక్కడ జస్ట్ ఓన్లీ 2 మాత్రమే తీసుకోండి ఇక్కడ. తర్వాత 3.0.008లో డిజిట్ తర్వాత నీకు ఎన్ని డిజిట్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటాయి, ఇక్కడ 3 డిజిట్స్. సో దట్ మీన్స్ క్యూబ్ మీన్స్ 3/3 ఈజ్ ఈక్వల్ టు 1. సో దట్ మీన్స్ ఇక్కడ ఏముండాలి, ఓన్లీ పాయింట్ డిజిట్ తర్వాత ఓన్లీ 1 వాల్యూ మాత్రమే రావాలి. సో దిస్ వాల్యూ బికమ్స్ 0.2. దిస్ ఈజ్ వెరీ షార్ట్ కట్ అనమాట. ఓకే, మీరు ఇలా జస్ట్ 3 to the క్యూబ్ ఆఫ్ 0.008 కనుక్కోవాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ కెన్ డూ ఇట్ లైక్ దట్ ఇన్ వెరీ షార్ట్ కట్ మెథడ్. నౌ 3 క్యూబ్ ఆఫ్ 0.343. సో ఇక్కడ ఓన్లీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్యూబ్ ఆఫ్ 343 ఇస్ ద 7, ఓన్లీ 7. ఓకే, సో ఇక్కడ పాయింట్ తర్వాత నీకు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్. దట్ మీన్స్ 3 by cube. What is the cube here and how many digits are 3 digits are there. Okay, 3 into 3 get cancel, only 1. So that means point తర్వాత నీకు only 1 digit మాత్రమే ఉండాలి. So that value becomes 0.7. Okay, so now what is the value, 5 plus 5 and 0.2 and 0.7. So this we can find 5.2 plus 0.7. Okay na, so ఏమవుతుంది 5.9. ఓకే, సో దట్ వాల్యూ విల్ బికమ్ 5.9. సో వేరే ఇక్కడ ఉంది 5.9, ఆప్షన్ బిలో ఉంది అలా. ఓకేనా, సో అలా షార్ట్ కట్ మెథడ్స్ యూజ్ చేయండి. ఓకేనా, సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్ విల్ సీ దట్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్, ద వాల్యూ ఆఫ్ 3 to the క్యూబ్ ఆఫ్ 8 అడిగారు. ఓకేనా, ద వాల్యూ ఆఫ్ 3 root 8 3 to the power we can write it as a 2 plus and 3 cube of 0.125. So root 123 cube of 125 value 5. Okay na, so దీన్ని మనము 5గా రాసుకున్నాం. దట్ మీన్స్ అంటే 0.5. సో ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి. సో దట్ మీన్స్ 3/3 ఈక్వల్ టు 1. సో దట్ మీన్స్ పాయింట్ తర్వాత ఓన్లీ నీకు 1 డిజిట్ మాత్రమే ఉండాలి. సిమిలర్గా 3 cube of 0.027 only cube of 27. What is the value of that, only 3. So that means 0.3. ఓకేనా, సో మనం 0.3గా రాసుకోవచ్చు. ఓకే, డిజిట్స్ తర్వాత ఎన్ని ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటాయి, 3 డిజిట్స్. 3/3 ఈక్వల్ టు 3/3 ఈక్వల్ టు 1. సో దట్ మీన్స్ పాయింట్ తర్వాత మనకు ఓన్లీ 1 పాయింట్ మాత్రమే ఉండాలి. ఓకేనా, నౌ ఇఫ్ యూ యాడ్ దట్ విల్ గెట్ ఇట్ ఆన్సర్ 2 0.5 0.3. ఓకేనా, సో 5 ఎంత వస్తుంది, 2.05 2.5 ప్లస్ 0.3 విల్ గెట్ ఇట్. ఓకేనా, 2.8. ఓకేనా, 2.28 వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ సారీ మైనస్. ఓకే, minus 0.3. So 2.5 minus 0.3 2.2. So answer is the C. Okay, so like this we can solve the problems and remember the shortcut methods and cube roots ni ela రాయాలో ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో 1 to 10 you can follow that method. Thank you. Okay, చాలా దారుణంగా వచ్చింది అప్పుడు ఈరోజు.